వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమరావతి హైదరాబాద్ ప్లస్గా తీర్చిదిద్దాలంటూ అధికారులకు ఏకంగా సీఎం సార్ ఆదేశాలు. అంతేకాదు, ఒక శివక్షేత్రం మలాయికొండలో మళ్ళీ ప్రైవేటు పరం కాబోతుందా? సో ఇట్లాంటి ఇష్యూస్ పైన మాట్లాడదాం. ప్రజెంట్ మనతోటి కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సో అమరావతి అంటే ఇంటర్నేషనల్ రేంజ్ అన్నారు, విదేశీయుల్లో కట్టడాలు చూసి వచ్చారు, పర్యటించారు. మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే హైదరాబాద్ ప్లస్గా అమరావతి నిర్మించాలి అంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏంటి ఇది నిలకడలేనితనంకు ఒక నిదర్శనం అమ్మా. ఎందుకంటే ఏంటి 34,000 ఎకరాలు ఇచ్చి మున్సిపాలిటీ చేస్తారని అడిగారు కొత్త గవర్నమెంట్ రాగానే. ఎందుకంటే ఇంకో 1,00,000 ఎకరాలకి ల్యాండ్ పూలింగ్కి వేదిక క్రియేట్ చేసినప్పుడు 44,000 ఎకరాలు, తర్వాత ఓవరాల్గా చూసుకుంటే 1,00,000 ఎకరాలకి పూర్తి చేద్దామన్న దగ్గర ఇట్లాంటి అన్సర్టన్ మాటలు అంబిగ్యూటీ క్రియేట్ చేస్తూ ప్రజలకి అన్సర్టనిటీలో డ్రైవ్ చేస్తున్నారు. ఇవాళ ఎటు పడితే ఇది వరల్డ్ క్లాస్ క్యాపిటల్ అని చెప్పిన దగ్గర ఇవాళ A1 సిటీగా ఉన్న హైదరాబాద్కి పోటీ పడతారా? దానికి ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు గాలి తీసేశారు. తోడుకునే అమరావతి అని చెప్పి ఆయనే మాట్లాడాడు కదా, నేను కూడా కాదు. ఒక ముఖ్యమంత్రి పక్క రాష్ట్రంలో ఇప్పుడున్న ఫ్యూచరిస్టిక్ వేలో డెవలప్మెంట్ ఏ విధంగా గ్రో అవుతుందో, ఎన్హాన్స్ అవుతుందో, హైదరాబాద్తో అమరావతి ఈ రోజున్న సిచ్యువేషన్స్లో కాంపిటేట్ చేయాలంటే డెఫినెట్గా ఇంకో 20-25 ఇయర్స్ గ్యారంటీగా పడుతుంది. కానీ ఇవాళ కట్టే ఒక ఆకాశ సౌదాన్ని లేకపోతే ఐకానిక్ టవర్తోనూ అది ఈక్వలెంట్ టు హైదరాబాద్ అంటే మాత్రం జరగని పని. ఇప్పటికే భూములు ఇవ్వడానికి రైతులు వెనకాడే పరిస్థితి, దీక్షలు, ధర్నాలు చూస్తున్నాం. ఈ సందర్భంలో హైదరాబాద్ ప్లస్ అమరావతి ఏంటి అసలు? హైదరాబాద్లో పాసిబుల్ అవుతుందా? అవుతుందమ్మా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. బట్ ఏంటంటే దానికి ప్రభుత్వ చిత్తశుద్ధి, ప్రజాస్వామ్యంలో ప్రజలున్న ప్రజాస్వామ్య క్యాపిటల్ అన్న దగ్గర గ్రోత్ ఈజీ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి సెక్రటరియట్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సెక్రటరియట్లో కూర్చుని, లేదా రాజశేఖర రెడ్డి గారు సెక్రటరియట్లో కూర్చుని, లేదా కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు, కేసీఆర్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సెక్రటరియట్లో ప్రశాంతం కూర్చుని పనిచేస్తూ ఆయనేమో ఫ్యూచరిస్టిక్ సిటీ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కళ్ళగా అంటున్నారు 20 years తర్వాత ఎలా ఉండబోతుంది అన్నది. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు కన్న కళ్ళ 2020 అన్నది వాళ్ళు ఎగ్జిక్యూట్ అయ్యి కనబడుతుంది. అప్పుడు దీనికి టేక్ ఆఫ్ అన్నది ఈజీ అవుతుందా, కష్టం అవుతుందా? ఇప్పుడు 2020 విజన్కి ఈక్వల్గా 2047కి టార్గెట్ పెట్టుకుని పనిచేసిన తర్వాత ఇప్పుడు ఆయన తదనంతరం 2047లో లోకేష్ గారు ఈ మాటలు చెప్తే అర్థం ఉంటుంది. నీకు అర్థమవుతుందా? నవ్ అట్ దిస్ స్టేజ్ వీ కెన్ ఈజీలీ కాంపిటేట్ విత్ హైదరాబాద్ అని. సో అది ఏమీ లేకుండా ఓన్లీ అద్భుతాలు, అపోహల్లోనూ రోజు ఊహాజనితమైన కథనాలతోనే ఎన్నాళ్ళు రక్తి కట్టిస్తారు. సో ఇవాళ జరుగుతున్న పరిణామాలు చూసుకోగలిగితే అక్కడ ప్రజాస్వామ్యానికి సంబంధించిన క్యాపిటలిస్టిక్ వేలో ప్రభుత్వం తీసుకుంటున్నదంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో కట్టినవి తాత్కాలిక భవనాలను మీరే చెప్తారు. మళ్ళీ కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో అప్పులు తీసుకొచ్చి అది కడుతూ ఇది పెద్ద అద్భుతం అని మీరే చెప్తారు. మూడోది ఇవాళ హైదరాబాద్తో కాంపిటీషన్ అన్నదానికి నిన్న దాకా చెప్పింది ఏంటి? ఒక ప్రపంచంలో లేని రైల్వే స్టేషన్, ప్రపంచంలో లేని విమానాశ్రయం, ప్రపంచంలో లేని రాజధాని అన్నీ మీరే చెప్పి కాంట్రడిక్షన్కి మీరే తెరలేపుతున్నారు. కానీ ఇవాళ మనకు హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, బట్ వీ నెవర్ సెడ్ దట్ ఇది ప్రపంచాన్ని తలదిన్న ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో ఉందని ఎవరో చెప్పలేదు. ఇంత సాఫ్ట్వేర్ డెవలప్ అయింది, ఇంత హైటెక్ సిటీ రేడియస్లో అసలు 190 కిలోమీటర్లు 180 కిలోమీటర్లు గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి చెందిన విధానం నా భూతం, నా భవిష్యత్. మనం కూడా ఏ రోజు దిస్ ఇస్ వన్ ఆఫ్ ది వరల్డ్ క్లాస్ సిటీ, ప్రపంచాన్ని తలదన్నే రాజధాని హైదరాబాద్ అని ఏ రోజు మనం క్లెయిమ్ చేయలేదు. దాంతోపాటు ఒక మినీ ఇండియా అంటే హైదరాబాద్. ఎస్, ఆబ్వియస్లీ ఇప్పుడు మనకి సెకండ్ క్యాపిటల్, దేశ రాజధాని, రెండో రాజధాని అవడానికి ప్రాబిలిటీస్, ప్రాస్పెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి కాన్సెప్టే మాట్లాడుతున్నాం ఇప్పటిదాకా. సో అలాంటిది మనం అన్నీ మీరే మాట్లాడి వాళ్ళకి ఏమీ లేకుండా హైదరాబాద్తో పోటీ పడతామంటే దానికి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గాలి తీసాడు. ఇంకా మనం ఏం చెప్తాం దానికి? ఓకే, హైదరాబాద్ జరిగిన పేస్లో మీరు పనిచేయాలన్న ఇన్స్పిరేషన్ కలిగించే అంశాలు అన్నప్పుడు హైటెక్ సిటీ మీరు ఒక బృహత్తర కార్యక్రమాన్ని చాలా బాగా కట్టారు. ఆ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇవాళ కనబడుతుందా మీకు? అంత పేస్లో కనబడుతుంది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళైంది, గతంలో 5 సంవత్సరాలు ఇదే ఐకానిక్ టవర్స్, ఇదే ఇడ్లీ గిన్నెలు, ఇదే రాజమౌళి కథలు, ఇదే హైకోర్టు భవనం, ఇదే అసెంబ్లీ, ఇదే అని చెప్పి తాత్కాలిక భవనాలు 5 ఏళ్ళు, తర్వాత మీరు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు, టోటల్ 10 ఏళ్ళు బట్టి తాత్కాలిక భవనాల్లోనే మీరు చెప్పిన దాంట్లో చూసుకుంటే అది ఏ రోజు జగన్మోహన్ రెడ్డి తాత్కాలిక భవనం ఎప్పుడు చెప్పలేదు. మొదట వచ్చిన రోజుల్లో కొత్తగా క్యారీ నీళ్ళు మీరు మా వార్తలే ప్రచురితమే, కానీ ఆయన గవర్నమెంట్లో క్యారీ అయిన వార్తలు కూడా మేము చూడలేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని శాశ్వత భవనాలు కట్టే దగ్గర మీరు మినిస్టర్స్కి, ఎంప్లాయీస్కి, తర్వాత హైకోర్టు న్యాయమూర్తులకి వీళ్ళందరికీ భవనాలు కడుతున్నారు వాళ్ళకి నివాసయోగ్యంగా. అవి ఫస్ట్ ఎర్క్లెన్ టాస్క్లో కంప్లీట్ చేయండి. ఫస్ట్ అక్కడ జనసాంద్రతని ప్రభుత్వ పరంగా క్రియేట్ చేయండి. తర్వాత ప్రజలకి అక్కడ నివసించే యోగ్యత, అర్హత, అవకాశాలు కల్పించండి. తదనంతరం జరిగే యూజ్ డెవలప్మెంట్కి మీరు అక్కర్లే, నేను ఖాళీగా ఏమి ఉండను. నా ఇల్లు నన్ను కట్టుకోవడానికి అక్కడ వెసులుబాటు ఇస్తే నా ఇంట్లో ఖచ్చితంగా నేను సోలార్ ప్లాంట్ పెట్టుకుంటాను. నా ఇంట్లో ఖచ్చితంగా నేను దానికి హార్టికల్చర్ పంటలు వేసుకోవడానికి చూస్తాను. అలా అన్నీ చాలా ఉంటాయి.
ఒక ప్రాస్పరిటీ గ్రీన్ గ్రోత్ అన్నది తెలియకుండానే ప్రతి ఒక్కటి ఇంట్లో 4 మొక్కలు చెట్లు గులాబీ మొక్కలు పెట్టుకోకుండా వాడు ఉండడు కదా. జన నివాస యోగ్యంగా ఏర్పాటు చేసే కార్యక్రమాలకి తెరలేపండి. తర్వాత సర్టన్ జోన్స్ క్రియేట్ చేసి ఇండస్ట్రియలైజేషన్కా, ఇండస్ట్రియల్ హబ్కా, లేదా కేంద్ర ప్రభుత్వానికి మీరు క్రియేట్ చేసినవి ఉన్నాయి కదా గతంలో నవనగరాల కాన్సెప్ట్లో. అందులో ప్రజలేరు ఇప్పటికి కూడా నడుస్తుంది. పైకి మాత్రమే మీరు పీపుల్స్ క్యాపిటల్ని హెడ్డింగ్ పెట్టి ప్రజలు నివసించడానికి అన్న దగ్గర మీరు లోకేష్ గారి గెలుపుకి అమరావతి విషయంలో మాట్లాడిన మాటలేంటి? గ్రామానికి ఒక కలెక్టర్ని, సబ్ కలెక్టర్ని పెట్టారు. గ్రామాల్లో భూములు అన్న దగ్గర మీరు ఏం చెప్పారు? సీడ్ క్యాపిటల్ రోడ్లకు మాత్రమే రోడ్లు ఇవ్వండి, ల్యాండ్లు ఇవ్వండి అన్నారు. ఇప్పుడు మొత్తం వాళ్ళకి కనీసం పంటలోకి కూడా వెళ్ళడానికి లేకుండా ఇష్టం వచ్చినట్టు నారాయణ పొక్కలైన రోడ్డు ఉంటుంది, అది తవ్వేసి సిఆర్డీ అధికారులు దోష్టికాలకి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఎలా బలి అవుతున్నారు. ఇప్పుడు అందువల్ల పెనమాకాలతో మీకు అగ్రెషన్స్ ఉన్నాయి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే ప్రాసెస్లో వాళ్ళు కలిసి వచ్చిన తర్వాత సంఘీభావాలు ప్రకటించడానికి నిన్న వచ్చిన అంబటరామబాబు గారు, పేరునాయన గారు, ఆయన ఎవరు మన దేవినేని అవినాష్, వీళ్ళందరి మీద మీరు గరావులు రాళ్ళు వేసుకు కొట్టారంటారు. మీరు మీ మీడియా ఏమో అతనేమో తెలుగుదేశం వాడు ఏదో పదవులు ఉన్నాయని మీరు చూపిస్తారు. ఆయనేమో తెలుగుదేశం వాళ్ళేమో రాయి వేసుకుని ఇరగొట్టడానికి తెలుగుదేశం ఆఫీస్కి వచ్చినప్పుడు ఈడేం చూపిస్తారు. మధ్యలో పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? వాళ్ళ బుర్రబద్ద కొట్టుకుని వాళ్ళు కూర్చుని ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తి అయితే మీరు ఒక పక్క 60% ఓటు బ్యాంక్ ఉన్న మీరు, శాశ్వత రాజధానిని గజెట్ తీసుకొచ్చిన మీరు, 40%లో అంబటరాంబాబు గారు వాళ్ళందరూ ఉన్నారు. కానీ వాళ్ళకి రాజధాని కాదని మీరు ఏ మొహం పెట్టుకొస్తున్నారని ఎవడు పడతాడు ఎలా పడితే మాడితే ఏంటది అర్థం? క్యాపిటల్ అన్నది నాకు ఇవాళ హైదరాబాద్లో నేను కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటు వేయలేదు ఆ టైంలో అనుకుందాం. నాకు హైదరాబాద్లో ఉండడానికి హక్కు లేదంటే ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు నేను కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటు వేయలేదు, బీఆర్ఎస్కి వేసాను అనుకుందాం. అరే నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదని నాకేం రేవంత్ రెడ్డి గారు చెప్పలేదే? మరి అచ్చెన్నాయుడు గారు కానీ, సంబంధిత అధికారులు కానీ, సంబంధిత నాయకులు కానీ ఏ ప్రాస్పెక్ట్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు? వాళ్ళకు 40% ఓటు బ్యాంక్ ఉంది. 60% ఓటు బ్యాంక్ ఉన్న వాళ్ళకి మాత్రమే రాజధాని ఏమైనా గజెట్ ఇచ్చారా? లేదా కూటమి పట్ల ఆకర్షితులే ఓట్లు వేసిన వాళ్ళకే రాజధాని ఇచ్చాం, మిగిలిన వాళ్ళకి రాజధాని లేదు, వచ్చినప్పుడు ఏర్పాటు చేసుకుంటానని కొత్త గజెట్ ఇవ్వండి పోనీ. అదే ఆలోచిద్దాం. ఒక పక్క రాజధాని ఇష్యూ, ఇంకోవైపు ప్రైవేటీకరణ, టూరిజం స్పాట్స్ మనకు తెలిసిందే. ఇప్పుడు కొత్తగా మలైకొండ శైవక్షేత్రం సౌత్ వెస్ట్ మైనింగ్ కంపెనీకి 30 సంవత్సరాల పట్టు. ఏంటి ఇప్పుడు బీఎఫ్ఆర్కి రెఫర్ చేసిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ అప్పుడు ఆ రోజు మహానుభావుడు వాజ్పేయి గారు చంద్రబాబు గారికి క్లిస్టర్ క్లియర్గా చెప్పింది ఏంటంటే దీనికి ఇంత ప్రాబ్లం ఏం లేదు, బీఎఫ్ఆర్కి రెఫర్ చేసేంత ఇట్ ఇస్ అ ప్రాబ్లం విత్ ముడి సరుకు అని చెప్పి ఎన్ఎండిసితో అనుసంధానించి ఇచ్చారు. హయ్యెస్ట్ ప్రైసింగ్కి అది కొంటున్నాం. ఇవాళ మెటల్ గారి కంపెనీ అనకాపల్లి దగ్గర పెడతానంటే ముడి సరుకు ఇచ్చేస్తున్నారు. ఇవాళ ఈ సౌత్ వెస్టర్న్ మైనింగ్ కంపెనీకి మీరు శైవక్షేత్రమైన ఒక కొండ ఇచ్చేస్తున్నారు. ఈ పర్యావరణ మంత్రి ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నాడో జబ్బడిపోయి మళ్ళీ కొనుక్కోళ్ళలో పోయాడు, ఎక్కడ ఆపరేషన్లో చేతులు తిరగబడిపోయాయని. క్యాబినెట్లో ఇలాంటి నిర్ణయాలు అయినప్పుడు ఆరోగ్యం ఎందుకు పాడైపోతుంది ఇతనికి? పర్యావరణం రక్షించడానికి ఆయనే మంత్రి కదా. ఇప్పుడు ఏం ఎమర్జెన్సీ అమ్మా? ప్రతిరోజు మరి చేతులు ఎగరేసి తోలు తీసేస్తాను, కాళ్ళు తీసేస్తాను, నాలుగు కోసేస్తాను ఇవన్నీ మాట్లాడుతుంది ఆయనే కదా. మరి కునుకు రోగాలు ఉంటే ఎక్కడ తిరుగుతాడు? నేను మొదటి విశ్లేషణలో చెప్పాను, అరిచేటంటే 2 రోజులు ఇంట్లో పడుకుంటాడని. అదే జరుగుతుంది. ఇప్పుడు నాకు అదంతా వద్దు. ఒక పర్యాటక శాఖ మంత్రిగా అండ్ పర్యావరణాన్ని పరిరక్షించే మంత్రిగా, పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ గారు, పర్యావరణ మంత్రిగా మీరు, అసలు నాకు అర్థం కాని విషయం, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ముడి సరుకును తరలించడానికి ఏ ప్రాతిపదికైనా వాడారా? ఇప్పుడు ఇటు సౌత్ వెస్టర్న్ వాడికి ఉపయోగపడుతుందా ముడి సరుకు అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఎందుకు ఉపయోగపడట్లేదు? వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించే ప్రాసెస్లో ముడిసరికి ఈ రోజుగా హయ్యెస్ట్ టెన్యూర్ ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరు సొల్యూషన్ లేకపోతే ఎవరిని అడగాలి మేము? అంటే ప్రైవేట్లకి అయితే కొండలు తవ్వేసి ఇచ్చేస్తారు, శైవ క్షేత్రాలైనా. అలా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2 కొండలని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు అభియోగాలు చేస్తే అక్కడ 3 ఎన్నో కొండలు ఉన్నాయి. ఒక కొండ మీరు పర్యావరణాన్ని కూడా ఖాతరు చేయకుండా ఎరగొడితే శైవ క్షేత్రంకి అయితే మీరు నరసింహన్ గారు ఫాలోవర్లా? మాజీ గవర్నర్ నరసింహన్ ఫాలోవర్ అయితే శైవ క్షేత్రాలకు వెళ్ళివాడు కాదు. అలాంటిది ఏమైనా కాన్సెప్ట్ ఏమైనా తెరలేపారా మీరు? ఇది నాకు అర్థం కాని విషయం. పర్యావరణ మంత్రి దాని మీద ప్రశ్నించకుండా పర్యావరణకు విఘాతం కలిగిస్తూ మైనింగ్కి ఎందుకు ఇస్తున్నారు? పర్యావరణ శాస్త్రవేత్తలు కేసులు వేసి సస్తా ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏమీ చేయరు. ప్రభుత్వాలతో పెనాల్టీలు కట్టిస్తారు. పెనాల్టీలు ఎవడవి? నువ్వు నేను ప్రత్యక్షంగా పరోక్షంగా కట్టిన పన్నులు. వీళ్ళెవరు మధ్యలో? ఈ బుడంకాయగాళ్ళు. అయితే ఇంత జరుగుతున్నా కందుల దుర్గేష్ గారు దీనిపైన చాలా క్వైట్ గా కామ్గా ఉండి పవన్ కళ్యాణ్కి మాత్రం ఒక కులం అంటగట్టొద్దు, ఒక కులానికి సంబంధించిన నేత అయినా కాదు అంటూ కామెంట్ చేయడం. ఏదో కులమేట అడక్కాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలు అనుకున్న ప్రజాప్రతినిధులు మీరు మీ కులాల ఏరియాలో పడి సావండి, నాకెందుకు అది? పర్యావరణ శాఖ మంత్రి ఇవాళ పవన్ కళ్యాణ్, పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్. పర్యాటక రంగానికి సంబంధించిన ఋషికొండలో 4 బిల్డింగ్లు కట్టలేవా శైవ క్షేత్రానికి వచ్చిన దానికి? అలాంటిదానికి వాడు. లేకపోతే మైనింగ్కి వైజాగ్ స్టీల్ ప్లాంట్తో అనుసంధానించు. ఆ చలపతిరావు గారు, ఆ అమృతరావు గారు ఆత్మలను శాంతిస్తే రాష్ట్రం నలుమూలల నుంచి 33 మంది పైచీలకు ప్రాణాలు కోల్పోయారు సమైక్య రాష్ట్రంలో. వాళ్ళ ఆత్మలను శాంతిస్తాయి. ఇది ఎక్కడ విడ్డూరు నాకు అర్థం కాదు.
ఎంతసేపు ప్రైవేట్ వాడు ఏదైనా పెట్టాలనుకున్న శ్రద్ధ గవర్నమెంట్ పరిరక్షణ ఎందుకు జరగట్లే ప్రజాస్వామ్యంలో? 870 కోట్లు సాలన దాని మీద ట్యాక్స్ తింటున్నారు కదా. సమైక్య రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారు. అవును. రాష్ట్ర విభజన అయిపోయింది. ఎవరి రాష్ట్రంలో వాళ్ళు ప్రశాంతంగా ఉంటున్న సందర్భంలో ఇడుపు కాగితం అనే ఒక సినిమా టైటిల్ పేరుతో మళ్ళీ ఇరు రాష్ట్రాల్లో కూడా మళ్ళీ వివాదం. ఈ సినిమా వాళ్ళకి బుర్ర జ్ఞానం ఉండదమ్మా. వీళ్ళకి అసలు పట్టుకుని సెన్సార్ బోర్డు 2 జలలు కొడితే ఏంద్రా పేరు తీయే, 2 మనోభావాలు గాయపడుతున్నాయి, నా పాటి డెసిషన్ తీసుకోలేడు, నేను నువ్వు దాని మీద విశ్లేషించాలా? తెలుగు భాషలో ఒక గొప్పతనం ఏంటంటే మాండలికాలు, రాయలసీమకు ఒక యాక్సెంట్ ఉంటుంది, ఉత్తరాంధ్రకు ఒక యాక్సెంట్ ఉంటుంది, ఉభయ గోదావరి జిల్లాలకు ఒక యాక్సెంట్ ఉంటుంది, తెలంగాణ రాష్ట్రానికి ఒక యాక్సెంట్ ఉంటుంది. ఎవరిని ఎవడవమానం చేస్తున్నారు? అసలు ఈ బుర్ర జ్ఞానం ఉంటుందా మీకు అసలు లేదా? ఇది చాలా తప్పమ్మా. అసలు ఈ సినిమా వాళ్ళతోనే మెయిన్ దరిద్రం. అసలు ఈ పనికిమాల ఏదో కాసేపు ఎక్కడ కూర్చోబెట్టిన వాళ్ళకి పీకి కూర్చోబెడతాను కానీ ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వవు. ఎవడోడా చిన్న చిన్న తొటిగేంగాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు ఏంది అసలుకి? ఎప్పుడైనా రామారావు గారు, కృష్ణ గారు, మా సోమన్ బాబు గారు, లేకపోతే నాగేశ్వరరావు గారు, ఇలాంటి వాళ్ళందరూ పెద్దవాళ్ళు నటిస్తున్నప్పుడు ఇలాంటి దరిద్రాలు ఎప్పుడైనా ఉన్నాయా? అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉంది కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఈ తమిళనాడు నుంచి కూడా సినిమాలు ఉండేవమ్మా. వీడు ఆంధ్ర భాష నేటి చేస్తున్నారు, తమిళనాడు భాష నేటి చేస్తున్నారు, ఎవడైనా ఎప్పుడైనా మాట్లాడిన ఉదంతాలు చెప్పు. వీళ్ళకి ఏటి తెలీదు, భాష మీద పట్టు ఉండదు. గతంలో వేటూరి సుందరరామూర్తి గారు, నెక్స్ట్ ఈ సీతారామ శాస్త్రి గారు, ఇలాంటి పెద్దవాళ్ళు, ఆ తర్వాత మహారాజులు ఆరుద్ర గారు, శ్రీశ్రీ గారు, ఇలాంటి పెద్ద పెద్ద మహాకవులు ఉండేవారు. వాళ్ళకి ఆ భాష మీద వాళ్ళని ఎలా ప్లే చేయాలన్న దాని మీద ఏ మాండలికాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు, పాటలు ఇలాంటివి ఏమి ఉండేవి కాదు. ఆఫ్టర్ ఆల్ సినిమా టైటిల్ అది, లేకపోతే దాని అర్థమే ఎవరికి తెలియదు. నీకేం తెలుసా? నాకే తెలియదు, అర్థమే కాలేదు నాకు ఆ పదం. ఓ తెలంగాణ యాసలో దానికి ఒక పదం అది, అంతే కదా. ఇడుపు కాగితం, విడాకులు, డైవర్స్, మావిడాకులు, విడాకులు అన్న పదాన్ని అర్థం వచ్చే దగ్గర సెన్సిటివిటీ ఎలా స్ట్రైక్ చేశారు ఆ రోజుల్లో సినిమా. మా విడాకులు అన్నది మా విడాకులు అని పెట్టి టైటిల్ జస్టిఫై చేశారు కదా. అలాంటి బుర్ర జ్ఞానం ఉన్నాడు ఎవరు లేడా డైరెక్టర్లు? ఆలోచించాం మనం ఒకసారి. నాకు పరమ అసహ్యం ఈ సినిమా సబ్జెక్టులు మాట్లాడడం అంటే. కానీ ప్రాంతాల మధ్య విభేదాలు వచ్చి ఓ తొట్టిగా ఇంకా బుర్రంకాయ హీరోగాడు వచ్చి ఎక్స్ప్లెనేషన్లు ఇస్తే నేను చచ్చినా ఊరుకున్నాను. నువ్వు నోరు మూసుకుని ఉండు, అర్థాలు మాకు తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో టైటిల్ మార్చమిది తెలంగాణ మార్చకపోతే అడుక్కు తిని చావండి, వెళ్ళి ఎందులో పడి చావండి, ఎవరికోపయోగం. తెలంగాణ మనోభావాలను దెబ్బతీస్తున్నారు. దీని వెనకాల మళ్ళీ జనసేన ఉంది అనే ఒక వాదన కూడా తెరపైకి తీసుకొని వచ్చారు. ఎవడైనా ఉండి నాకు అనవసరం. ఒక భాషకి ఒక ఔన్నత్యం ఉంది. నేను మావిడాకుల సినిమా ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను? డైవర్స్ కాన్సెప్ట్తో ఎన్ని సినిమాలు రాలేదు. ఎస్వి కృష్ణారెడ్డి గారు ఫ్యామిలీ డ్రామాలు రక్తి కట్టించి అయినా ఎన్ని జస్టిఫై చేశాడమ్మా విడాకుల కాన్సెప్ట్స్ని. లామన్ సినిమా, రోజా సినిమా ఉంటుంది జగపతిబాబు గారిది, ₹1 ఇది. అవి ఏమైనా ఎక్కడైనా సెన్సిటివిటీ ఎక్కడైనా దెబ్బతిందా? ఈ అనవసరమైన విషయాలు ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ అని, ఈయనని, జనసేన అని, ఏటిది ఆయనకే సగం ఏటి తెలీదు. సాయి కృష్ణ ఇష్యూ, ఒక పక్క కానిస్టేబుల్ అశోక్ నాని, ఇద్దరు కోర్టు, ఇంకో పక్క ఆర్ఎంపీ డాక్టర్ ఇందులో సిట్ విచారణ హాజరు కావడం, సిట్ అధికారుల అదుపులో ఉండడం. ఏం జరుగుతుంది? యూనియన్ల పేరు నేను చెప్పినవే కదా, జస్టిఫై చేసుకుని వెళ్తున్నారు. మరి ఇన్నాళ్ళు అబద్ధం అని అందరూ బుల్డోస్ చేసి అబద్ధాలని చెప్పి చచ్చారు కదా. అవును, ఫోటోస్ కూడా అబద్ధమే అని చెప్పేసి మార్క్ చేసి వేశారు. ఫోటో సంగతి తర్వాత చూద్దాం అని మన నాకు అనవసరం. వాళ్ళు ఆర్ఎంపీ డాక్టర్ గారితో ట్రీట్మెంట్ ఇచ్చారు, వాళ్ళ లాడ్జ్ నుంచి ఎత్తుకొచ్చారు, ఇవన్నీ జడాశ్రవణం వేరునని వీళ్ళందరూ చెప్పింది అదే కదా. మరి దాన్ని జస్టిఫై చేస్తూ ఆ కోణంలోనే విచారణ అంటే అసలు నాకు తెలియక అడుగుతాను. హెవియస్ కార్పస్ పిటిషన్ నిన్న కోర్టులో పెండింగ్ ఉంటే దాని సారాంశమే, దానికి ఉన్న క్రిటికాలిటీయే నిన్న ఎట్టి పరిస్థితుల్లో న్యాయస్థానం పరంగా దానికి న్యాయం జరగాలి. అది 12వ తారీఖు 15వ తారీఖు వాయిదా వేస్తే ఏటనాలమ్మా? పైపెచ్చు ఏసీబీకి సరెండర్ అయిన ఇద్దరు కానిస్టేబుల్ వాళ్ళు ఎప్పుడు తగలాడాలి? 2 రోజుల క్రితం ఎప్పుడు తగలాడి హెవియస్ కార్పస్కి పనికొచ్చి పని చేయాలి కదా కోర్టు పరంగా. పోలీసు వ్యవస్థ దాని మీద కంట్రోల్ ఉందా, లేకపోతే దీన్ని సబ్మిట్ చేయడానికే వాడుతున్నారా? సిబిఐకి అప్పగించాలని అవడో తెలివి తక్కువ ఆర్గ్యుమెంట్లు స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు. వాళ్ళకి వివేకానంద రెడ్డి మాటకే గొడ్డలు కత్తులు ఎత్తుకుని చేస్తున్నారు వాళ్ళ చెరువులు అంపటపడి. ఇప్పుడు ఈ విషయంలో ఆల్రెడీ సిట్టు 1 సిట్టు వేసాడు. జగన్మోహన్ రెడ్డి గారిలో ఒకటి, చంద్రబాబు గారి ఆయనలో ఒకటి వేశారు కదా. ఏమైంది సారాంశం? ఆ దిక్కుమాల సిట్లు సారాంశం ఏంటి చెప్పు? వివేకానంద రెడ్డి మాటల్లో దాన్ని కనీసం పరిగణలో కూడా తీసుకోవట్లేదు సిబిఐ వాళ్ళు. మరి ఇవన్నీ కళ్ళ ముందు కనబడుతూ ఇప్పుడు ఈ సిట్టు ప్యారల్గా సిబిఐ వేస్తే ఈ రెన్నాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ అవడానికి పట్టించుకుంటాడా? అసలు నాకు తెలిసి డీజీపీ వీళ్ళందరినీ, ఆ పోలీస్ స్టేషన్లో 100 కానిస్టేబుల్, 3 ఏసీఎల్, 1 ఎస్ఐల్ని, వీళ్ళందరినీ ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఏసీపీని, నెక్స్ట్ టాస్క్ ఫోర్స్ ఏసీపీని, సిపిని
రిమాండ్కి ఎందుకు పిలవలేదు? పైపొచ్చి ఎక్కడో దగ్గర అటాచ్ చేయాలి కదా, జీఐడీకను లేదా డీజీపీ ఆఫీస్కను. వీళ్ళందరినీ డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేసి ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ఇంట్రాగేషన్ అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి కదా. ఆడికి నచ్చినోడేమో పరారైపోయాడు, 4 రోజుల తర్వాత సరెండర్ అయ్యాడు. ఈ ఎరికదే కాలక్షేపం మాకెందుకు? వ్యవస్థలను గౌరవించే వాళ్ళకి, వ్యవస్థల మీద భయం ఉన్న వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తున్నారు న్యాయస్థానం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ? నేను ఈ రోజు దాకా ఇంత డెలిబరేట్గా మాట్లాడలేదు వాళ్ళ మీద. ఏమని మెసేజ్ ఇస్తున్నారు? సమ్ లిమిటెడ్ పీపుల్ ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో చేసిన బుర్ర తక్కువ పని కింద నేను అభివర్ణిస్తాను. దానికి పోలీస్ వ్యవస్థ అంతా ఎందుకు అభియోగం ఇవ్వాలా? న్యాయ వ్యవస్థ హ్యాండ్ ఇన్ గ్లౌజా? ఏం క్లస్టర్స్లో నలిగిపోతున్నారు మీరు? హెవియస్ కార్పస్ పిటిషన్ సారాంశం ఇదేనా? అసలు ఆ రోజే 24 గంటల్లో నా ముందు ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదన్న ఆర్గ్యుమెంట్ ఎవరో జడ్జి గారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్గ్యుమెంట్ చేయకుండా దాన్ని 29కి వాయిదా అవ్వడమే పెద్ద సెన్సేషన్. 29 వాయిదాను మళ్ళీ 15 తారీఖు జూలైకి వాయిదా అవ్వడం ఏంటిది? అంటే మేము వ్యవస్థలు గౌరవించాలా? వ్యవస్థలు అంటే భయం ఉండాలా? లేకపోతే ఇష్టారాజ్యమా? ఇది దానికి ఎవరికి పడితే వాడికి అలాగే జరుగుతుందా? ఇది చాలా 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 హీనాతిహీనంగాను, చాలా దరిద్రంగాను, చాలా భయంకరంగాను ఉంది. డే 1 నుంచి ఏమవుతుంది ఇది? అలా తాసారంతో తప్ప ఏం జరిగేది లేదు, చచ్చేది లేదు. సో ఇంకొక పొలిటికల్ డ్రామాకి ఈ కేసు ఉపయోగపడుతుంది. ఆల్రెడీ ఇది పొలిటికల్ డ్రామాలోనే పార్ట్ అండ్ పార్సల్గా నడుస్తుంది. ఇంకొంచెం ఇప్పుడు డైలీ సీరియల్ చూడు, కార్తీక దీపం అని. నేను రేపటి ఎపిసోడ్ ఏమవుతుందంటే ఫస్ట్ హాఫ్ అన్ 2 అడ్వర్టైజ్మెంట్లు వచ్చేదాకా నిన్నదే మళ్ళీ పునరావృతం చేస్తుంటాడు. జిగల్ మనం 4 కెమెరాలు పెట్టి అది క్యారేజ్ కింద పడేయడం, లేకపోతే గ్లాస్తో టీ తీసుకొచ్చి మన మొహాన్ని కింద పడేయడం చూపించి నెక్స్ట్ డేకి పోతారు. ఎప్పుడైనా నువ్వు కూడా ఇంట్లో భార్య పిల్లలతో ఉంటావు, మీ ఆయన ముందు ఎప్పుడైనా టప్పని కప్పు ఎత్తేసావా? అది జడ్డి వేద వల్ల మనం సీరియల్ చూస్తూ మనం భరించబట్టి ఇలాంటి దరిద్రాలన్నిటికీ రాజకీయాల్లో కూడా తోవబడుతుంది. సో సాయి కృష్ణ ఫ్యామిలీకి న్యాయం జరగడం అనేది చాలా కష్టమే. డబ్బులు సెటిల్మెంట్ అయితే న్యాయం జరిగిపోయినట్టు వాళ్ళ దృష్టిలో. వాళ్ళు ఫస్ట్ ఇంటర్వ్యూలు అన్నీ వింటే సెటిల్మెంట్ డిలే అయింది కాబట్టి వాళ్ళు రోడ్డుకు వచ్చారు. సెటిల్మెంట్ ముందే సెటిల్ అయిపోయింటే ఏమీ లేదు. ఎంత తాత్సారాలు కోర్టు పరంగా, పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా, వాళ్ళ ఫ్యామిలీ పరంగా రోజుకో మాట పూటకో మాట మాడుతున్న తర్వాత కూడా ఇంకా జనాలకు అర్థమైపోతే మనకన్నా వెరివేదాలు ఎవరు లేరు. పైపెచ్చు ఆడి హిస్టరీ అంతా తవ్వి ఆడి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అని ప్రజల్లో పెనట్రేట్ చేయడానికి ఓ జనసేన పరంగా పవన్ కళ్యాణ్, కొంతమంది తెలుగుదేశం పరంగానే ఎందుకు కింద మీద పడిపోతారో నాకు అర్థం కావట్లేదు. అది ఎవడైనా అవని క్రిమినల్ని చంపే హక్కు పోలీసులకు లేదు. ఆ దృష్టిలో యాంటీ సోషల్ ఎలిమెంట్ సాయిగాన్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు నాగరాజ్ కూడా పోలీస్ ప్రాసిక్యూటర్లో ఖచ్చితంగా యాంటీ సోషల్ ఎలిమెంటే. వీళ్ళిద్దరి మీద తాగిన చర్యలేవి. ఫస్ట్ నిన్న సరెండర్ అయిన పోలీస్ కానిస్టేబుల్ ఎదురికి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వండి డీజీపీ గారు. ఎందుకంటే ఆయన కూడా రాత్రి లేపేశారు అనుకోండి, ఎవడ పడతాడు ఈ బాధ? నాకైతే నమ్మకం లేదు. గ్యారంటీ ఉంది. వాళ్ళకి భయం కలిగే కదా పారిపోయారు. మళ్ళీ వచ్చి సరెండర్ అయ్యారు. ఏ ఇన్సూరెన్స్తో వచ్చి సరెండర్ అయ్యారు. ఇవాళ వాంగ్మూలం ఎగరేసి నాగరాజు ఇచ్చారు అనుకుందాం వరస్ట్ కేసులో. పోలీసులు ఈ రోజు దాకా సబ్మిట్ చేయడానికి చూస్తున్నారు. లేపేస్తే వాళ్ళిద్దరిని పోలీసుల ముందు ఇచ్చిన వాగ్మూలంలో కోర్టులో సెలవు. ఏం చేయమంటారు? పాప మిస్సింగ్ మిస్టరీ లాగా ఈ సాయి పాపమేం లేదు దీంట్లో, అందరూ ఒకటే. కూడా మిస్సింగ్ మిస్టరీగా మిగిలిపోద్ది. ఒక ఐజీ స్థాయి వ్యక్తి అనుకుంటాను నేను. కేరళలోనో తమిళనాడులోనో బార్డర్, తమిళనాడు కేరళ బోర్డర్. అది ఒక 40 సంవత్సరాల క్రితం ఇట్లాగే జరిగి లాస్ట్కి 40 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చింది. అది ఈ దృశ్యం 1, 2, 3 జరిగిపోతున్నాం. ఆ దిక్కుమల సినిమా పేరు గ్యాప్ కొనట్లేదు, మలయాళం ఉంది. అందరూ కూడా సేమ్ అదే. ఆ సిఏ నాగరాజ్ గారు ఆ సినిమా చూసుంటాడు, డౌట్ లేదు. ఆ కోణంలో ఆలోచిస్తే మీకు ఈజీగా దొరుకుతాయి క్లూస్. దృశ్యం 1, 2, 3 పనికిమాలిన సెత్తే. థ్యాంక్ యూ సార్.